హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఋషి గేమింగ్ తెలుగు. ఈరోజు మనం ఆడిపోతున్నాం బ్యాటిల్ రాయల్ విత్ మై బ్రో. సో ఈరోజు అయితే మనం తమ్ముడితో అయితే ఆడిపోతున్నాం ఫ్రీ ఫైర్. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. వెల్కమ్ బ్యాక్ గైస్. సో మనకైతే వచ్చిన ఎజిట్ బటన్ మనమైతే మన తమ్ముడికి అయితే ట్రాన్స్ఫర్ చేసేద్దాం. మనకంటే మన దారి వేరే, మన తమ్ముడి దారి వేరేది. సో చూద్దాం ఎవరికి ఎక్కువ కిల్లు కొడతాము. కానీ మా తమ్ముడు తెలియదు ఇది. సో నేనైతే వాడికి ఇచ్చేస్తాను. సో వాడు నాకు వస్తుంది అనుకున్నాడు ఎజిట్ బటన్. సో మా తమ్ముడు అయితే నన్ను అడుగుతున్నాను అక్కడ దిగుతున్నావు అన్నా అని. అయితే క్లాక్ టవర్ అన్నా, కానీ నేను దిగుతున్న పీక్లో అనుకున్నా. నాకు తెలుసు బాగా పీక్లో ఎనిమీస్ ఎక్కువ ఉంటారని. సో మనమైతే పీక్లో దిగేస్తాం. సో పీక్లో నాకు ఆ మేస్ ఉంటుంది కదా, అది నా ఫేవరెట్ స్పాట్. సో మనమైతే జో ఆడుతున్నాం. సో స్పాట్ అయితే కాదు, మీరు చూడొచ్చు. సో నేనైతే పీక్ దగ్గర దిగేస్తున్నాను. సో అక్కడైతే గన్లు అయితే ఏరుకుంటున్నాను. నా దగ్గర ఎనిమిస్ అయితే కన్నారు, నాకు అర్థమైంది ముందే. చూడొచ్చు మ్యాక్-10 P90 అయితే దొరికేసింది. సో ఈ మధ్య నార్మల్ పడితే నాకు సిఎస్ ఆడుతున్నాను. సో నాకు అర్థమైపోయింది మ్యాక్-10 కంటే ప్రతి గన్ కంటే మ్యాక్-10 బెస్ట్. సో కానీ A94 అంటే కాదు. సో మ్యాక్-10 నేనైతే A94 ఎక్స్చేంజ్ చేసేసుకున్నా. GT6 కూడా అక్కర్లేదు నాకు. సో నా దగ్గర P90 K94 ఉంది. సో P90 మనలో ఫేవరెటే. 2 years ఉన్న ఆర్గన్ కదా అప్పటి వరకు. తర్వాత మళ్ళీ ఆపేసాను. P90 బెస్ట్ మర్చిపోయాను. సో MP5 దొరికింది, MP5 పెట్టేసుకున్నా. ఓకే, AK47 పెట్టుకుంటాను మళ్ళీ A94లో. ముందులో AK47 బెస్ట్ అనుకున్నప్పుడు అర్థమైంది AK47 బెస్ట్ అని. సో AK47 అయితే పెట్టేసుకుంటున్నా. సో 4x స్కోప్ కూడా ఉంది మనకి. సో చూడొచ్చు హెడ్కి అయితే 170 వస్తుంది. సో సారీ గైస్, ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఓ మై గాడ్ ఎనిమి ఆగు. బాగా తప్పించుకున్నాడే. సర్లే లూట్ ఏరుకుంటాం, తప్పించుకున్నాలే కానీ. సో మా తమ్ముడు అంకల్ అయితే క్లాక్ టవర్లోనే ఉన్నాడు అనుకుంటున్నాడు. సో నేను అక్కడ లేదని వాడికి తెలియదు పాపం. సో అక్కడ మన కాల్సింగ్ కానీ నేను వాడి దగ్గర. సో మనమైతే MP5 AK47 అయితే పెట్టుకుని వెళ్దాం. వుడ్ పిక్కర్ దొరుకుతుంది అబ్బా అనుకుంటే వుడ్ పిక్కర్ అయితే దొరకలేదు మనకి. సో అక్కడైతే ఒక ఎనిమి ఉన్నాడు. అరే ఆగు, నువ్వు నా నుంచి తప్పించుకో. నాక్డౌన్ అయితే అయిపోయాడు. సో ఇప్పుడైతే మనైతే లేపేద్దాం. ఓకే అయిపోయింది. 200 వచ్చేసాయి. సో మన దగ్గర 1000 ఉంది. సో మన తమ్ముడు, సో మనమైతే సెకండ్ స్టే అయితే పెట్టుకున్నాం. సో మన తమ్ముడితో ఆడుతుంది కాబట్టి మన టీమర్స్ గురించి మనం పెట్టించుకోకూడదు. మనం స్వాడ్ ర్యాంక్ కూడా ఆడుకుంటప్పుడు మన టీమ్స్ గురించి పట్టించుకోవాలి. కానీ సార్ మనం ఆడుతుంది టీమ్స్తో కాదు కదా, మన తమ్ముడితో. సో పట్టించుకుంటా నేను లేవు. సో అక్కడైతే ఇంకొక ఎనిమి వచ్చండి, లేపేశాను. ఫినిషింగ్ మూవ్ అయితే కొట్టేస్తా. చూడొచ్చు అలా ఉందో. సో మనమైతే దాన్ని అయితే లేపేసాం. మన ఫినిషింగ్ మూవ్తో AR ర్యామ్ అయితే కావాలి అనుకుంటే A94 అంటే మా ఎనిమి అదే నా టీమేట్ అనుకుంటున్నా నేను. నా ఎనిమి ఆగు బాబా అద్దరు నాకిలు ఓకే డౌను. అరే చంపేసింది రే. పోన్లే, నిన్ను చంపుతాను, నాకు గిల్లేసావా? ఇప్పుడు నేను నిన్ను లేపేస్తా. అక్కడిగా నేను చూడు అంత బాగా లేపాను నేను. నీ దగ్గర ఇది ఉందా? ఉండదు. బ్యాట్ అయితే వచ్చి మాకైతే బ్యాట్ ఎక్కలేదు, ఓన్లీ కటానా ఫ్యాన్ గైస్. సో అక్కడైతే సూపర్ మినీ కొన్న బ్యాగ్ ఫుల్ అయిపోయింది. level 2 బ్యాగ్ ఉంది మన దగ్గర. అబ్బా మన తమ్ముడికి అయితే 200 దొరికింది. వాడి దగ్గరికి వెళ్దాం మాకు సరదాగా. వద్దులే, వెళ్ళిపోదాం. మరి మన ప్లేస్ పీక్లో ఎక్కువ ఎనిమిస్ ఉన్నారు. చూడొచ్చు పీక్లో అప్పుడు నలుగురు అయితే లేపిస్తే ఒకడైతే మిస్ అయిపోయాడు. సో డ్రోన్లో నాకైతే ఎనిమి కనిపిస్తున్నాడు. సో అక్కడికి అయితే వెళ్దాము. సో లెట్స్ గో. ఎనిమీస్ అక్కడ వెళ్ళి చూడొచ్చు. అక్కడ అది నేను వేసిన కిల్లే, ఇది కూడా నేను వేసిన కిల్లే. లూట్ బాక్స్లు, ఆ డెడ్ లూట్ బాక్స్ అన్నీ నేను వేసినవే గైస్. అలానే ఎండి మిషన్లో కొందాం, అట్లీస్ట్ అక్కర్లేదులే. మా తమ్ముడు ఉన్నాడు చూడండి, వా మెసేజ్ వెళ్ళి పెడుతున్నాడు.
సో నాకు ఇది తెలీదు మీకు వాయిస్ ఓవర్లో వస్తలేదా అని. సో నేనైతే ఫస్ట్ ఫ్రీ ఫైర్ వీడియో తీసేసి ఎడిటింగ్లో అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో అందుకే మా తమ్ముడు మీతో అక్కడ వుడ్ పిక్ నాకు కనిపిస్తుంది. A94 నాకు అక్కర్లే. ఐ మీన్ AK-47 నాకు అక్కర్లే. సో అనుకుంటే నా దగ్గర వుడ్ పిక్కర్ ఉంది. మనకు అవసరం గన్స్ వచ్చేసి అక్కడ లూట్ పడుతుంది. లూట్ బాక్స్ కూడా అక్కడలే. అనుకంటే నా ఫేవరెట్ గన్ వుడ్ పిక్కర్ దొరికింది. అక్కడ ఎవడరా నన్ను చంపుతుంది? అక్కడ ఉన్నాడా? కనపడతలే. గ్లూవాల్ అయితే వేసేసాను. దారని పని ఏంటో చెప్తా. అది హెడ్ షాట్ 276 అయితే పడిపోయింది. థ్యాంక్ యూ అన్నయ్య నాకు లైక్ ఇచ్చినందుకు. సో వాడి దగ్గర నుంచి అయితే మనమైతే తీసుకుందాం. వాడి దగ్గర లూట్ లెవెల్ 3 వెస్ట్ ఉంది. ఎక్స్ఎంఎట్ అయితే ఉంది. MP5 అక్కడ కనుక మనం ఎక్స్ఎంఎట్ అయితే పెట్టేసుకుంటాం. అనుకంటే మన ఎక్స్ఎంఎట్కి అయితే ఇవి ఉంది. సో డ్యామేజ్ కొంచెం ఎక్కువ తీస్తుంది. సో మినీ డాట్ అయితే తీసుకుందాం. సప్లై బాక్స్ మనకు కావాల్సినంత ఏమో ఉంది. సో మినీ డాట్ ఎందుకు యూజ్ అవుతుందంటే వెండింగ్ మిషన్లో గట్రా ఉన్నప్పుడు మినీ డాట్ పెట్టుకుని బ్యాకప్లో పెట్టుకుంటే అది అలా ఆటోమేటిక్గా షూట్ చేస్తుంది. మనమైతే మన దారి మనం చేసుకోవచ్చు. సో మినీ డాట్ అయితే తీసుకున్నా. మా తమ్ముడు అయితే AFK అయిపోయాడు. మా డాడీ అయితే ఫోన్ తీసేసుకున్నాడు మళ్ళీ ఉప్పట్లానే. సో అక్కడైతే ఇంకొక ఎనిమిది ఉన్నాడు. అక్కడి నుంచి కొడుతున్నాడు. అప్పుడు వెనకాల ఉన్నాగా నువ్వు అయిపోయావరా హెడ్ షాట్ పటాష్. నీకు టీమ్మేట్ లేదు, నీకు అందుకు రిస్క్ అలాంటి ప్రో ప్లేయర్స్తో. పర్లేదు అక్క, థ్యాంక్ యూ నాకు లైక్ ఇచ్చినందుకు. సో ల్యాండ్ మైన్ దొరికిసింది. సో మా తమ్ముడు దగ్గరికి వెళ్ళి ల్యాండ్ మైన్లో గ్రైండ్లో పెడదామంటారా? అయితే లూజ్ అయితే ఏరుకుందాం. సో గ్లూ వాళ్ళు అన్ని గ్లూ వాళ్ళు ఉన్నాయి. సో మన దగ్గర అయితే ఇది లేదు లాస్ట్ వన్. సో గైస్ మనమైతే నా ఫ్రీ ఫైర్లో కొంచెం స్కిల్ పోయింది చెప్పాను కదా, రైవల్స్ ఆడుతున్నాని. సో ఇప్పుడు ఈ మధ్య నేను రైవల్స్ ఆడతలేదు అందుకో తెలుసా. ఇప్పుడు నా ఫోన్లో రైవల్స్ వస్తలేదు సరిగా నెట్. కానీ ఫ్రీ ఫైర్ అయితే ఫస్ట్ వీడియో అలా కాదు, కంబ్యాక్ ఇచ్చినాక నెట్ రాదు కదా, అప్పుడైతే వస్తుంది నెట్. సో మనమైతే సారీ గైస్, అక్కడ బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తాయి, మా ఇంట్లో సౌండ్లు అవి ఇవి వస్తాయి. సారీ గైస్, మా ఇంట్లో అంతే సైలెంట్ ప్లేస్లో అయితే లేదు. సో సారీ గైస్, ఏమనుకోకండి. సో మనమైతే అక్కడ లోట్ ఏరుకున్నాం. లెవెల్ 3 బ్యాక్ ప్యాక్ హీల్ అక్కలేదు మనకి UAV అయితే కావాలి. సో లెట్స్ గో గైస్, 10 minutes దగ్గరికి అయితే వెళ్దాము. SMG అమ్మ కూడా అక్కర్లేదు. సో నాకు ARA కావాలి. సో లెట్స్ గో గైస్, లెట్స్ గో సేఫ్ జోన్కి. సో గైస్ అక్కడైతే నాకు ఎనిమిది అయితే కనిపిస్తున్నాడు మ్యాప్లో రెడ్ డాట్. సో లెట్స్ గో. చూడొచ్చు ఇప్పుడైతే నాకు ఆల్రెడీ కనపడతలేదు. సో మనమైతే మన తమ్ముడి దగ్గరికి అయితే వెళ్దాము. ఓకే గైస్, మనమైతే వెళ్తున్నాం మన తమ్ముడి దగ్గరికి. 475 meters ఉన్నాడా? అండ్ ఇది నిజమే, క్లాక్ టవర్ నుంచి క్లాక్ టవర్లో ఉన్నాడు. మనం పీక్లో ఉంటున్నాం. సో మా తమ్ముడు అయితే AFKలోనే ఉన్నాడు. మా డాడీ ఫోన్ తీసేసుకున్నాడు అన్నాను కదా, వాడైతే మన పక్కన నుంచి అంత డిస్టర్బ్ చేస్తున్నాడు. సో సారీ గైస్. సో వాడి దగ్గరికి వెళ్తే మనమైతే లేపేద్దాం, చూద్దాం. మన దగ్గర గ్రెనేడ్లో ఉన్న ల్యాండ్ మైన్ కూడా ఉన్నాయి కదా, ల్యాండ్ మైన్లో ఒకటి అన్నీ పెట్టేసి మనం లేపేద్దాం చూద్దాం. సేఫ్ జోన్ కూడా అక్కడికే వస్తుంది, క్లాక్ టవర్కే. సో ఇది మంచిదే. సో లెట్స్ గో. ఇది ఓపెన్ చేద్దామంటారా? 2500 ఉంది కదా, ఆ సన్నది ఇది ఓపెన్ చేద్దామంటారా? వద్దులే, అందుకు మనకు కావాల్సిన లెవెల్ 3 బ్యాగ్ ఉంది, లెవెల్ 3 వెస్ట్ ఉంది, లెవెల్ 3 హెల్మెట్ ఉంది, వుడ్ పికర్ ఉంది, యామో ఉంది, అన్నీ ఉన్నాయి మనకు కావాల్సింది. ఇంకా మనకు అక్కర్లే. ఇంకా కారు కూడా ఉంది, కారు వేసుకుని అయితే వెళ్ళిపోదాం. ఆయన ATV ఉంది. సో గైస్, మీరు రియల్ లైఫ్ ATV ఎప్పుడైనా ఎక్కారా? నేను ఎక్కా కాకినాడలో. సో బాగుంది గైస్. దాన్ని ఎక్కితే చికెన్ అలా ఉల్టా పడిపోతుంది. బాగుంది ఎక్స్పీరియన్స్. సో బూస్టర్ అయితే నైట్రో అయితే యూస్ చేసి అయితే మనం వెళ్ళిపోదాం మా తమ్ముడి దగ్గరికి. చూసి అక్కడ నాకు ఎనిమిది అయితే కనిపిస్తున్నాడు. సో దిగైతే ఫస్ట్ మనం ఎనిమిదిగానే అయితే లేపేద్దాం. అక్కడ కారుతో లేపుతాం ట్రై చేద్దాం. అబ్బా చంపుతలేదే. షూట్ చేయరా, వాడిని షూట్ చేస్తావే. వాడితే నన్ను షూట్ చేస్తాడంటే వాడంతా కదులుతున్నాడు. కదులుతూ ఉన్నప్పుడు పక్కన పెట్టేశాడు. రీ ఒక్క బుల్లెట్ హెడ్ కొడితే ఒక బుల్లెట్, బాడీ కొడితే కాదు. అయితే నీ నాకిల్లు. అరే యార్ కనపడతలేదు. వుడ్ పికర్ పెట్టి హెడ్ షాట్ అయితే కొడదాం. అరే పడతలేదు. ఎక్సమేటే పడదాం. అక్కడ గ్లోవర్ వెనకాల ఉంది. తప్పించుకోలేకపోతున్నావా అక్క? హెడ్ కొడదాం. ఓకే, హెడ్ అయితే పడిపోయింది. ఇప్పుడైతే మళ్ళీ హెడ్కే కొడితే ఏం చేసి అయితే కొడదాం.
వన్ బుల్లెట్ అంతే పటాష్. మళ్ళీ బ్యాట్ ఇస్తాడేంటి AC-80 కానీ మనకి AC-80 అక్కర్లే. సో ముందైతే వుడ్ పికర్ అంటే రీలోడ్ చేసేసుకుందాం. ఎక్సామెట్ చూడొచ్చు గైస్, మన తమ్ముడైతే అలా పరిగెడుతున్నాడు అక్కడ. కట్టన్ ఉంది, కట్టన్ తీసేసుకుందాం. మనకు కావాల్సిన కట్టన్ అయితే వచ్చేసింది. సో ఏమో ఉంది, VSS ఉంది. సో మనకైతే VSS అయితే అక్కర్లేదు. సో ల్యాండ్ మైన్ పడదామా గైస్? మన దగ్గర ఇలాంటి ల్యాండ్ మైన్లు ఉన్నాయి, వాడి దగ్గర పడదాం అవుతుందేమో. ఏంటబ్బా రాలేదు, రెడ్ కలర్లో రావాలి కదా. గ్రేడ్ చేద్దాం. ఎవరు రావడానికి కొడుతుంది? ఎక్కడి నుంచి కొడుతున్నాడు రా నన్ను? ఎక్కడ ఉన్నావురా నువ్వు? కనిపించావు. ఆగురే, ఆగు ఆగు. అది టీం అయిపోట చేసేసాం, 8 కిల్లు. సో కొంచెం దూరం వెళ్దాం, ఇంకా మనకు అయిపోతుంది డ్యామేజ్. సో అక్కడ తేద్దాం, మనకు డ్యామేజ్ పోతుంది. బుషా బుషా ఏంటోటికి ఏం కాలేదు, ఇంకొకటి వేద్దాం. ఒరే నాకు గ్రెనేడ్లు అయిపోయారా? ఒరే గ్రెనేడ్లు వెళ్ళిపోయి అలా పరిగెట్టుకుంటా వెంటరా. రే ఆగురా. అదిలో ఉండు. ఆడంటే అవన్నీ షూట్ చేస్తున్నాడు. నాకిల్లు నాకు ఇచ్చా, నాకిల్లు నాది. నాకైతే కిల్ వచ్చేసి గైస్ మా తమ్ముడు. అక్కడ ఎవడో ఎనిమి ఉన్నాడు, ఆనైతే లేపేద్దాం. సారీ ఎనిమి అనుకున్నాను గైస్. ఇది అక్కడ ఉన్నాడు ఎనిమి. గుర్రం ఉంది అనుకున్నాను, గుర్రం బదులు అక్కడ అయితే ఎనిమి అయితే కనిపించాడు. వాడైతే ఉడికైతే చంపేశాను. సారీ గైస్, మనమైతే గుర్రం ఎక్కి వెళ్దాము. సో మా తమ్ముడైతే అంటున్నాడు, అన్నయ్య నీ కారు వేస్తే నువ్వేంటన్నయ్యా చీప్గా గుర్రం ఎక్కుతున్నావని. వాడికి గుర్రం వాల్యూ తెలియదు గైస్ ఫ్రీ ఫైర్లో, అందుకే కారు అంటున్నాడు. సో మనమైతే గుర్రం వేసుకొని అయితే వెళ్ళిపోతాము అన్న క్లాక్ టవర్కి. జోన్ కూడా క్లాక్ టవర్లోనే ఉంది కదా. అనవసరం మా తమ్ముడు అక్కడ దింపాను అనుకుంటా. అక్కడ ఏంటి టైరా? సో గైస్ అక్కడ టైర్ ఉంది, టైర్ ఎక్కి వెళ్దాం. గైస్ మళ్ళీ దీనికి దూకుతాం, టైర్ మీద ట్రై చేద్దాం. ఇది గైస్ ట్రాంపోలిన్ గైస్, ఫ్రీ ఫైర్ ట్రాంపోలిన్ వచ్చేసింది గైస్. అందరూ చూడండి, ఫ్రీ ఫైర్ ట్రాంపోలిన్ వచ్చేసింది. సో గైస్ చూడొచ్చు, మనకైతే మన ఫ్రీ ఫైర్ ఎండి గురం అలా పడిపోయింది. మన తమ్ముడైతే ఫటాక్ అయిన షూట్ చేసేసాడు గైస్. చూడొచ్చు, మనమైతే ట్రాంపోలిన్ ఆడుకుంటున్నాం. వచ్చి ఎనిమిస్ మన దగ్గరికే రావాలి కదా. సో ఫైనల్ 5 వెళ్తే సారీ గైస్, ఫైనల్ 3 వెళ్ళావు ఎందుకంటే ఆ 5 అదర్ మేమే కాబట్టి 2 వెళ్ళావు. అక్కడ ఉన్న మా తమ్ముడితో ఆడుకుంటున్నాడు, నేనైతే దానైతే షూట్ చేసేస్తున్నా. మా తమ్ముడు కనపడలేదు అనుకుంటా. ఓకే అయిపోయింది, టీమ్ అయిపోట్. 10 కిల్లు గాయస్, 10 కిల్లు మన రికార్డ్ వ్యూలో. మా తమ్ముడు అన్ని కిల్లు లేపేస్తాడు నేను వాడితో ఆడినప్పుడల్లా. సో వాడితో ఆడినప్పుడు ఫస్ట్ నాకైతే 10 కిల్లు అయితే వచ్చేసాయి. చాలా ఆనందంగా ఉంది నాకైతే. చూడొచ్చు మీరు. సో గైస్ చూడొచ్చు, మీకోసం జూమ్ చేసి కూడా చూపిస్తున్నా. నాకు 10 కిల్స్ అయితే వచ్చేసాయి. సో మనమైతే అలా ముందుకు అది తినబడిపోయింది ట్రాంపోలిన్ మీద పడకుండా. సో చూద్దాం ఎనిమిస్ తిన్న అక్కడ ఉన్నారా లేరు. సో మళ్ళీ ట్రాంపోలిన్ అయితే ఆడుకుందాం. సో అక్కడే ఆడుకుంటే మన దగ్గరికి అంతకు వస్తాడు, మనం ఏమైనా నట్టుకుంటూ వెళ్దాం. ఒక్కటే ఉన్నాడు గైస్, మా డ్యామేజ్ పోలేదులే. సో ఎనిమిది దగ్గర మన దగ్గరికి వస్తాడు, మనం 8 దగ్గరికి వెళ్ళాలి కదా. 10 నతుకుదాం. అరే డ్యామేజ్ ఈ గ్లోవల్ బ్రేకర్ అబ్బా, మా వాడు మీద డ్యామేజ్ తీసేద్దాం అనుకున్నా. 1v1 అయిపోతుంది, లాస్ట్ కిల్ నాకు వచ్చేస్తుంది, 11 కిల్స్ అయిపోతుంది అనుకున్నా. మా తమ్ముడు ఉన్నాడే వీడియోని డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు అనుకుంటే, ఇదే వాడు గోల్ ఈరోజు. వాడికైతే ఫోన్ వచ్చింది మా డాడీది. సో మనమైతే సారీ గైస్ మా మమ్మీది. సో నాదైతే నా ఫోన్ అయితే వీడియో తీస్తున్నాను. సో ఏడబ్బా వాడు ఇంకా నాకు కనపడతలేదు. తీసి మా తమ్ముడు లేపేస్తున్నాడే ఏంటి, ఇది నాకిల్ రే, లాస్ట్ వీక్ నాకు కావాలి, నువ్వు అయిపో కావాలంటే. సో మనమైతే నదుకుదాం, వాడికి ఇవ్వకూడదు కిల్లు అంటే వాడికి తీసి 12 కిల్స్ వచ్చేసింది అనుకో, వాడు కూడా 10 కిల్స్ ఉన్నాయి అనుకో, ఆ కిల్తో కలిపి 11 అయిపోతే అక్కడ జోన్ వస్తుంది. అక్కడ కూడా వుడ్ పిక్కర్ ఉంది, ఆ పక్కకి ముందు గెలిచిన వుడ్ పిక్కర్ దొరికింది. ఈసారి నుంచి క్లాక్ అక్కడ మా తమ్ముడికి అయితే కనిపించేస్తున్నాడు. ఫ్యూచర్ నాకు కావాలి, నేను వాడిని చంపుతా. సో గైస్ మా తమ్ముడితో ర్యాంక్ కట్టే అన్నాను, లేపేశాడు జాలి దయ చూపించకుండా. ఏదో ఒకటి గైస్ మనమైతే బూయా కొట్టేసాం. సో మనమైతే అమౌంట్ కూడా వేసేస్తున్నాం. చూడొచ్చు మనమైతే హీరో హిక్ బిఆర్లో కాదు సిఎస్లో, కానీ సీజన్ పడతాం వల్ల డైమండ్ 1లోకి అయితే వెళ్ళిపోయాను. సో దట్స్ ఇట్ ఫర్ గైస్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.